రాష్ట్ర మంత్రివర్గంలో యాదవ కురమలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్లోకి గొర్రెలను తీసుకువచ్చి నిరసన వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో చోటు కల్పించాలని అనేకసార్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు రాములు తెలిపారు. రాష్ట్రంలో 16% ఉన్న యాదవ కురమలకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై మండిపడ్డారు. గొర్రెలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు. సంవత్సరం అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు కూడా యాదవ్ కుర్మలకు మరి మంత్రివర్గంలో స్థానం లేదు. ఈ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి వినతి పత్రము అందజేయడం జరుగుతుంది. ఇది దాదాపు మేము ఎన్నోసార్లు మరి ప్రభుత్వానికి సంవత్సరం అర్థం నుంచి ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినాము. అయ్యా, తెలంగాణ రాష్ట్రంలో 16% ఉన్న యాదవ్ కుర్మలకు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. అదేవిధంగా 5,000 కోట్లతోటి బడ్జెట్ తోటి యాదవ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. గొర్రెలకి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా మరి కల్పించాలి. అదేవిధంగా 2వ విడత గొర్రెల పంపిణీ కూడా చేయాలనే ఉద్దేశంతో యాదవ కుర్మల కార్పొరేషన్ చైర్మన్